రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. యాసంగి రైతు బంధు నిధులను సంక్రాంతి పండుగ తర్వాత విడుదల చేసేందుకు సిద్ధమైంది. జనవరి 15వ తేదీ తర్వాత రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది సర్కార్. తెలంగాణలో రైతులు యాసంగి రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో సీఎం రేవంత్ ఒక సభా వేదికగా త్వరలో రైతులకు రైతు బంధు నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. అర్హులైన రైతుల ఖాతాలో నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో రైతు బంధు సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అర్హులైన రైతులు తమకు రైతు బంధు అందలేదని ఇబ్బంది పడకుండా నగదు పంపాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ప్రజాప్రభుత్వం రైతు బంధు ఇచ్చేందుకు కట్టుబడి ఉందని బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చెప్పిన మాట ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తామన్నారు. సచివాలయంలో జరిగిన సబ్ కమిటీ సమావేశానికి చైర్మన్ బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న యాసంగి పంటకు రైతు బంధు అందించేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని 2 గంటల పాటు మంత్రులు చర్చించారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు బంధు అందించిన తీరు, కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు కసరత్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు ఇచ్చి తీరుతామని బట్టి విక్రమార్క తెలిపారు. ఇదిలా ఉంటే రైతు రుణమాఫీని దాదాపు పూర్తి చేసిన సీఎం రేవంత్ సర్కార్ మిగిలిన బకాయిలను కూడా త్వరితగతిన విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 1 లక్షలోపు రుణం తీసుకున్నట్టు వారికి మాఫీ అయినట్లు కూడా చెబుతోంది ప్రభుత్వం. రానున్న రోజుల్లో రైతు బంధు నిధులు కూడా విడుదల చేసేందుకు మంత్రులు చర్చించడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువిరిసినట్లయింది. ఇలా రైతు రుణమాఫీ ఒకవైపు, రైతు బంధు నిధులు మరోవైపు విడుదల చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవడంతో హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. యాసంగి రైతు బంధు నిధులను సంక్రాంతి పండుగ తర్వాత విడుదల చేసేందుకు సిద్ధమైంది. జనవరి 15వ తేదీ తర్వాత రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది సర్కార్. తెలంగాణలో రైతులు యాసంగి రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో సీఎం రేవంత్ ఒక సభా వేదికగా త్వరలో రైతులకు రైతు బంధు నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. అర్హులైన రైతుల ఖాతాలో నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో రైతు బంధు సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అర్హులైన రైతులు తమకు రైతు బంధు అందలేదని ఇబ్బంది పడకుండా నగదు పంపాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ప్రజాప్రభుత్వం రైతు బంధు ఇచ్చేందుకు కట్టుబడి ఉందని బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చెప్పిన మాట ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తామన్నారు. సచివాలయంలో జరిగిన సబ్ కమిటీ సమావేశానికి చైర్మన్ బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న యాసంగి